నమస్తే సార్. నమస్తే అండి. ఎస్ఎస్ రాజమౌళి గారు మహాభారతం సినిమా తీస్తే దాంట్లో నాన్నగారికి క్యారెక్టర్ ఉంటుంది అని చెప్పేసి కన్ఫర్మ్ చేశారు. అంటే ఉంటే ఎట్లాంటి క్యారెక్టర్ ఉండొచ్చు అనేసి అనుకోవచ్చు. ఓకే, దీనికి ముందు వెళ్ళేటప్పుడు నాని హిట్ 3 అనే సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ గురువారము. సో దాంట్లో భాగంగా నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో చాలా మంది దర్శకులు నానితో సన్నిహితంగా ఉండే వాళ్ళు రావడం జరిగింది. అంటే హిట్ ఫ్రాంచైజ్ లో నటించిన హిట్ 1 విశ్వక్సేన్, హిట్ 2 అడవిశేష్, హిట్ 3 నాని రావడం జరిగింది, మాట్లాడడం జరిగింది. దీంట్లో మాట్లాడుతూ ఎస్ఎస్ రాజమౌళి గారికి నానికి ఒక అత్యుత్తమైన అనుబంధం ఉంది. ఎందుకంటే ఈగా సినిమాతో నానికి ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చారు. దాంట్లో నాని క్యామియో రోల్ అనుకున్నారు కానీ నానిదే కొంచెం మెయిన్ రోల్ ఉంటుంది. ఎందుకంటే నాని ఆ ఈగగా మారాకనే కదా సమంతాది. బట్ సమంత ఇస్ డామ్ ఓకే. సో సమంత గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. రాజమౌళి గారు సమంతాని ఎప్పుడు పొగుడుతూనే ఉంటారు బేసికల్గా. సో ముఖ్యంగా మన రాజమౌళి గారి గురించి మాట్లాడుకుంటే ఆయన సినిమాలు తీసేదే ఒక్కొక్క సినిమా 4 ఏళ్ళమ్మా. ఇంకా ఆయన మహాభారతం తీయాలి 4 పార్ట్లు అంటే నువ్వు ఆలోచించి ఇంకెన్నేళ్ళు పడుతుందో. అది జరుగుతుందా? ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అది. ఒకవేళ ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ఒకవేళ తెర మీదకి తీసుకురావాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా నానికి నేను ఒక క్యారెక్టర్ ఇస్తాను, నానికి దాంట్లో అత్యుత్తమైన క్యారెక్టర్ ఇస్తాను, అర్జునుడుగా ఏదో క్యారెక్టర్ నకులుడా భరతుడా ఎవరో ఒకరు దాంట్లో ఇస్తాను అని చెప్పారు. కానీ మహాభారతం తెరకెక్కించాలంటే అదొక కావ్యం, మహాకావ్యం. దాన్ని సీరియల్గా తీస్తేనే 15 ఏళ్ళు 16 ఏళ్ళు సీరియల్ వచ్చింది. అది హిందీలో గుర్తుందా లేదా? దాంట్లో కొన్ని భాగాలుగా తీశారు. నర్తనశాల, పాండవ అర్జున యుద్ధం, కృష్ణార్జున యుద్ధం, భారతాన్ని కూడా దాంట్లో కొన్ని ఖండాలుగా చిత్రీకరించడం జరిగింది. కానీ పూర్తి మహాభారతాన్ని ఎన్నుకొని అంటే మన చిన్నప్పుడు తీశారు. పిల్లల మహాభారతం ఉండింది, దాంట్లో శ్రీదేవి దుశ్శలగా నటించడం మనం చాలా చూసాం కూడా. అంటే గాంధారి ఎక్కడి నుంచి వచ్చింది, దుశ్శాసనుడు అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకు ఒక్కొక్క పాత్ర గురించి ఒక్కొక్క ఖండంగా సినిమా తీయచ్చు. వాళ్ళకు కూడా లైఫ్ ఉంటుంది కదా. అలాంటిది రాజమౌళి గారు నాకు తెలిసి ఇంకో అంటే ప్లీజ్ ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు పుట్టింటారు కదా పిల్లలు 2025లో, వాళ్ళకి 20 ఏళ్ళు వచ్చేసరికి, అంటే వాళ్ళకి 25 ఏళ్ళు వచ్చేసరికి రాజమౌళి మహాభారతం స్టార్ట్ చేస్తారు ఖచ్చితం. సర్కాస్టిక్ నార్మల్ కమర్షియల్ సినిమానే నేను 4 ఏళ్ళు తీసుకుంటున్నప్పుడు ఇంకా మహాభారతం నీ తీయాలంటే ఇంక 20 ఏళ్ళు టైం పట్టదు. అర్థమవుతుందా? దాన్ని ఎక్స్పెక్ట్ చేయడం జనాలకి ఊహకే వదిలేస్తున్నాను నేను. ఒకవేళ తీస్తే మంచిదే, అప్పుడు మనం బతుకుంటే మనం చూస్తాం, లేదనుకుంటే మన తర్వాత తరం చూస్తారు. అదే ఫైనల్ ప్రాజెక్ట్. అంతే, అది ఫైనల్ ప్రాజెక్ట్. అంటే మనం ఉండాలి ముందు, ఫైనల్ రైట్స్ మనకు దొరకాలి, తర్వాత ఆయన తీస్తాడనమాట. ఇంకా సినిమా విషయానికి వస్తే నాని మాట్లాడుతూ హిట్ అనేది సూపర్ హిట్, నో డౌట్, పక్కా ప్లానింగ్ తో నేను సినిమా రిలీజ్ చేస్తున్నాను, ప్రేక్షకులకు ఒక విజువల్ ట్రీట్ ఉంటుంది అని చెప్పాడు. శైలేష్ కొలను అత్యద్భుతంగా తెరకెక్కించాడు. సైకో ఆయన సైకో అంటారు యాక్చువల్గా, శైలేష్ కొలను అంటే సైకో. ఆయన సైంధవ్ 2 కూడా సైకోనే, పార్ట్ 2. సైంధవ్ ఫ్లాప్ అయిన తర్వాత వెంకటేష్ గారిది సైకో అని పెట్టాడు పార్ట్ 2. సో శైలేష్ కొలను చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. అండ్ కెమెరామెన్ పనితనం చాలా బాగుంది, శ్రీనిధి శెట్టి యాక్టింగ్ చాలా బాగుంది, మిక్కీ జే మేయర్ RRతో అత్యద్భుతంగా చేశాడు అని చెప్పారు. టీజర్ చూస్తున్నప్పుడు చెప్పు, మనం ట్రైలర్ చూస్తున్నప్పుడు చెప్పు, సినిమా కూడా మనకు బాగా వైలెన్స్ రక్తపాతం అంతా ఉంది. కానీ ఇప్పుడు పహల్గామ్లో ఏదైతే దాడి జరిగిందో, ఏదైతే ఆ పాకిస్తాన్లో దాడి జరిగిందో, ఈ సినిమా కూడా పాకిస్తాన్ బ్యాక్డ్రాప్లో రావడము, పాకిస్తాన్లో ఉండే ఉగ్రవాదుల్ని, ఆ పాపని వెళ్ళి చంపేసిన కేసుని డీల్ చేయడం, 3rd కేసు అనేది, అసలు ఎట్లా ఒక దోషిని ఎలా శిక్షించాలనేది నాని గారు చూపించడం అనేది మనం ట్రైలర్లోనే చూసాం. బేసికల్గా ఆయన డైలాగ్స్తోనే, పవర్ఫుల్ డైలాగ్స్తో. బట్ నాని గారిది అంత బేస్ వాయిస్ కాదు, బట్ ఆయనకుండే వాయిస్లో ఆ బేస్ని తీసుకురావడానికి చాలా ట్రై చేశాడు. నిన్న కూడా వైట్లో వచ్చి ఆయన కొంచెం అందరికీ అలరించాడు. విశ్వక్సేన్ మీద క్లారిటీ ఇచ్చారు. అడవిశేషు చాలా బాగా మాట్లాడు, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అని చెప్పారు. ఎంతైనా ఒక ఇండస్ట్రీలో ఉన్నప్పుడు సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ ప్రశాంతి త్రిపురనేని, ఆమె దాంట్లో మళ్ళీ రావడం సినిమా అనేది చాలా బాగుంటుంది. మే 1న అందరూ థియేటర్కి వెళ్ళి చూడాలి అని చెప్పి ఆయన చెప్పారు. ఇంకా ముఖ్య విషయం ఏంటంటే ఆ రోజు 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఒకటి రైడ్ 2, ఒకటి హిట్ 3 అండ్ రెట్రో. మూడు వుడ్లు, టాలీవుడ్, కాలీవుడ్ అండ్ బాలీవుడ్కి సంబంధించినది రిలీజ్ అవబోతోంది. చూస్తూనే ఉండండి మా ఛానల్ హిట్ 3 రివ్యూ కోసం. థ్యాంక్ యూ.